నీళ్ళు ప్రాబ్లం ఎక్కువ. నీళ్ళు రావట్లేదు అసల. అసల ఎప్పటి నుండో రావట్లేదు. ఎప్పటి నుండో ప్రాబ్లం. ఎవరొచ్చినా సరి చేస్తాం అంటున్నారు. ఎవరూ సరి చేయట్లా. మాకు ఎప్పటి నుండో ఈ ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లం ఎలాగోలాగో సాల్వ్ చేయాలి. మాకు ఎప్పుడు కంటిన్యూగా నీళ్ళు వచ్చేటట్టు చూడాలి. ఏ ఎమ్మెల్యే గారు వచ్చినా చేస్తాం అంటున్నారు. ఏ ఎమ్మెల్యే గారు చేయట్లా, ఎవరూ చేయట్లే. ఏ అధికారి వచ్చి కూడా. పంచాయతీ వాళ్ళకి చెప్పాము, అన్నీ పెట్టాము. అప్లికేషన్ పెట్టాము, అన్నీ పెట్టాము. అన్నీ ఎవరూ పట్టించుకోవట్లేదు. దగ్గర సంవత్సరం నుంచి నీళ్ళు రావట్లేదు. మేమైతే పనులకు వెళ్తాం. పనులకు వెళ్ళే వాళ్ళకి నీళ్ళు రాకుండా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. పనులు కూడా మానేసి నీళ్ళ దగ్గర ఉండాల్సి వస్తుంది. గుడెనకాల వచ్చారు, 100 మంది దాకా ఉన్నారు. నీళ్లు మంచినీళ్ళు కూడా దొరక్క ఎక్కడెక్కడి నుంచో వెళ్ళి తెచ్చుకుంటున్నాం. ఎవరు వచ్చినా సరే నీళ్లు ఇస్తామంటున్నారు, కానీ ఆ టైంలో వచ్చి మళ్ళీ ఇటువైపు కూడా చూడట్లా. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఉప్పు నీరు పడడం వల్ల నూతుల్లో నీరు అనేది వాడలేక పంపులు అనేది వేయడం జరిగింది. మరి ఈ పంపుల దగ్గర నీరు దొరక్క గొడవలు జరిగి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు అయ్యి వీటి ద్వారా ఒక నీటి సమస్య ద్వారా పోలీస్ సమస్యలు కూడా మేము ఎదుర్కొంటున్నాం. మీరు ప్రతి పంపు దగ్గర చూడండి, మనిషి లోతు గొయ్యి ఉంటుంది. స్నానం చేయడం తర్వాత అంతా త్రాగునీటి కోసం గోతుల్లో నీళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి, అటువంటి దారుణ పరిస్థితి నిడుమోలు అంబేద్కర్ నగర్లో ఉంది.